12th వీక్ ఓటింగ్ సరళిని గనక మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న నైట్ 10:30కి స్టార్ట్ అయిన ఓటింగ్ ఈ రోజు 10:30 వరకు గనక జరిగిన ఓటింగ్ సరళి ఎలా ఉంది ఏంటి వివిధ రకాల వెబ్సైట్ అన్నిటిని కూడా చెక్ చేసుకొని అదే విధంగా యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్నటువంటి ఓటింగ్ కూడా ఒకసారి అనాలిసిస్ చేసి కంప్లీట్ గా ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు అని క్లియర్ గా ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఈసారి నామినేషన్ లోకి వచ్చింది 5 కంటెస్టెంట్లు అయితే వచ్చారు. మరి ఈ 5 కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి కంటెస్టెంట్స్. వైల్డ్ కార్డు ఎంట్రీస్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నామినేషన్ లోకి రాలేదు. అయితే ఈ 5 తీవ్రమైన పోటీ ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బాగా కలిసి గ్రూప్ గేమ్ గా అనుకోవచ్చు, ఇట్లా రకరకాలుగా అయితే బయటకు వచ్చింది. దాని ప్రకారమే ఒక్కసారిగా వాళ్ళందరూ నామినేషన్ లోకి వచ్చేసరికల్లా ఓటింగ్ లో చీలికలు ఏర్పడ్డాయి ఎక్కువగా. ఈ ఓటింగ్ ఇంత చీలికలు ఏర్పడ్డా కూడా మరి ఎవరికి ఎక్కువగా జరుగుతుంది అని గనక మనం చూసినట్లయితే ఎక్కువ ఓటింగ్ ఆల్మోస్ట్ 35+ ఓటింగ్ తోటైతే దూసుకుపోతుర్రు నిఖిల్. అసలు నిఖిల్ని టచ్ చేసేంత దూరంలో ఎవరు రావడం లేదు. కానీ నిఖిల్ కి ఒక డేంజర్ బెల్ అయితే మోగే అవకాశం ఉంది. ఆ డేంజర్ బెల్ ఎవరు ఏంటి అని కనుక మనం చూసినట్లయితే పృథ్వీకి రోజుకి ఓటింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. పృథ్వీ స్టార్టింగ్ వచ్చినప్పుడు అసలు పృథ్వీ ఎవరికి తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి పృథ్వీ స్టెప్ బై స్టెప్ ప్రతి వారం పృథ్వీ రేటింగ్ అయితే పెరుగుతూనే వచ్చింది. ఈ వారం కనుక చూసినట్లయితే నిన్న 10:30 నుంచి ఈ రోజు 10:30 వరకు జరిగినటువంటి ఓటింగ్ సరళి కనుక మనం చెక్ చేసినట్లయితే పృథ్వీకి విపరీతంగా ఓటింగ్ పడుతుంది. ఇంత ముందు ఆయనకు ఉన్నటువంటి పర్సంటేజ్ కనుక చెక్ చేసినట్లయితే దానికి ఈ రోజు జరిగినటువంటి ఓటింగ్ కి నిన్న నైట్ 10:30 నుంచి ఈ రోజు 10:30 వరకు జరిగినటువంటి ఓటింగ్ ని కనుక చెక్ చేసినట్లయితే పృథ్వీకి అయితే విపరీతంగా ఓటింగ్ పడుతుంది. పృథ్వీకి ఈ రోజు కూడా చాలా వరకు పాజిటివ్ ఎపిసోడ్ వచ్చే అవకాశం వస్తుంది. ఎందుకంటే లైవ్ లో ఇంకా ఏం జరిగింది అనేది క్లియర్ గా చూసినట్లయితే ఆయనకి పాజిటివ్ ఈ రోజు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికైనా నిఖిల్ ని బీట్ చేసేది ఎవరు అంటే మాత్రం పృథ్వీ 100%. నిఖిల్ కి దగ్గరగా రావచ్చు, అవసరమైతే నిఖిల్ ని కూడా బీట్ చేసి ముందుకు వెళ్లే అవకాశాలు అయితే పృథ్వీకి ఎక్కువగా ఉన్నాయి. మరి పృథ్వీ నిఖిల్ కి దగ్గరగా వచ్చాడంటే ఆటోమేటిక్ గా నిఖిల్ ఓటింగ్ పృథ్వీ ఓటింగ్ పెరుగుతుందంటే ఆటోమేటిక్ గా నిఖిల్ ఓటింగ్ తగ్గుతూ వస్తుంది. కాబట్టి నిఖిల్ కి రంకు మొగడై కూర్చుండు పృథ్వీ అనేది మన తమ్మునేలు పెట్టుకోవడం జరిగింది. అదే విధంగా 100% మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కూడా ఓటింగ్ యూట్యూబ్ లో మన ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. అక్కడ కనుక మనం అసలు ఓటింగ్ ఎలా ఉందని అబ్జర్వ్ చేస్తే అక్కడ కూడా తెలిసేది ఏంటంటే ఎప్పుడైతే పృథ్వీ పర్సంటేజ్ పెరుగుతుందో అప్పుడు నిఖిల్ పర్సంటేజ్ 1% అలా తగ్గుతూ అవుపడుతుంది అనమాట. దీన్ని బట్టి చూస్తే వాళ్ళ ఇద్దరికి కలిసి ఒకే ఆడియన్స్ స్టార్టింగ్ నుంచి అయితే ఫాలో అవుతున్నారు. కొంతమంది పృథ్వీ బాగా ఆడుతున్నారా అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు నిఖిల్ నుంచి కొంత దూరం అయ్యి పృథ్వీకి అయితే ఓట్లు వేస్తున్నారు. ఈ రకంగా చూస్తే పృథ్వీకి ఓటింగ్ 100% పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పృథ్వీ ప్రతి వారం కూడా తను స్ట్రాటజీనో ఏదో మొత్తానికి అయితే తను డెవలప్ అవుతున్నాడు. ఫస్ట్ హౌస్ వర్క్ సరిగ్గా చేసేవాడు కాదు, ఇప్పుడు హౌస్ వర్క్స్ కరెక్ట్ గా చేస్తున్నాడు, కొద్దిగా అందరితోటి మింగిల్ అవుతున్నాడు. అదేవిధంగా ఆ టాస్క్లు అంటే చెప్పాల్సిన అవసరం లేదు. పృథ్వీ ఏ రేంజ్ లో ఆడతాడో పృథ్వీ టాస్క్లో విపరీతంగా ఉంది. అయితే నిఖిల్ కి కొద్దో గొప్ప మైనస్ ఏమైతుందంటే అమ్మాయిలతో ఏర్పడ్డటువంటి ఆ బాండింగ్ అనేది కొంతవరకు నెగిటివ్ అవుతుందేమో అనిపిస్తుంది. కానీ అంత చలికాలం కదా, పెదాలు మొత్తం పగిలిపోతున్నాయి. సరే ఇది పక్కన పెడితే నిఖిల్ కి విపరీతమైన నిఖిల్ ఓటింగ్ లో ఏ మాత్రం పెద్దగా తేడా లేదు, కానీ కొద్ది గొప్ప 1% అలా అయితే కొంచెం తగ్గుతుంది. ఆ తగ్గింది మొత్తం కూడా గంప గుత్తగా అయితే పృథ్వీకి పడుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అయితే అసలు ఈ వారం నిన్న నైట్ 10:30 నుంచి ఈ రోజు మార్నింగ్ 10:30 వరకు జరిగినటువంటి ఓటింగ్ సరళిని కనుక చూసినట్లయితే టాప్ లో దూసుకెళ్తుండు నిఖిల్ తర్వాత ప్లేస్ లో దూసుకెళ్తున్నది అంటే నబిల్ కి వస్తుంది ఓటింగ్. నబిల్ కి ఆల్మోస్ట్ 20+ ఓటింగ్ తోటి నబిల్ ముందుకెళ్తుంటే 35+ ఓటింగ్ తోటి నిఖిల్ దూసుకెళ్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య 15% గ్యాప్ వచ్చింది. 15% అంటే లక్షల ఓట్లు ఉంటాయి. కాబట్టి
నిఖిల్ని నబీల్ ఢీ కొట్టడం అనేది చాలా కష్టం. నబీల్కి ఈ పర్సంటేజ్ తగ్గడానికి, నబీల్ కూడా ఇంతకుముందు 30-33 అలా ఉండేది నబీల్ కూడా పర్సంటేజ్. కానీ ఈ వారం చూస్తే కనుక 15%, 20% ఆ రకంగా అయితే నబీల్కి ఓటింగ్ జరుగుతుంది. దీనికి కారణం నబీల్ మధ్యలో ఒక 2-3 వారాలు నామినేషన్లోకి రాకపోవడం కూడా ఒక కారణం. ఎందుకంటే నబీల్కి ఎవరైతే సపోర్టివ్గా ఉన్నారో ఆడియన్స్, ఆ ఆడియన్స్ కూడా మిగతా వాళ్ళకి కనెక్ట్ అయితే అటు గౌతమ్ కావచ్చు, ఇంకా విధంగా వేరే వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకి కొంత డైవర్ట్ అయ్యారు. కాబట్టి కొద్దిగా ఓటింగ్ అయితే స్టార్టింగ్ మొదటి రోజు అయితే ఓటింగ్ అయితే కొంత తక్కువగానే జరిగింది నబీల్కి. మరి చూడాలి ఎండింగ్ ఫ్రైడే వరకల్లా, మనము ఎండింగ్ ఓటింగ్ క్లోజ్ అయ్యే వరకల్లా చూసినట్లయితే మరి నబీల్ తన ఓటింగ్ని పెంచుకుంటాడా, ఇదే విధంగా 20 దగ్గరనే ఆగిపోతాడా అని చూడాల్సి ఉంది. ఇక అటువైపు మోస్ట్ డేంజర్ బెల్స్ మోగుతున్న దాంట్లో యష్మి ఉంది అండ్ ప్రేరణ ఉన్నది. ఎందుకంటే పృథ్వీ ఓటింగ్ 100 చెప్తున్నా. పృథ్వీ ఓటింగ్ గనక అబ్జర్వ్ చేసినట్లయితే రోజుకి పృథ్వీ ఓటింగ్ పెరుగుతూనే ఉన్నది. కాబట్టి పృథ్వీ ఎట్టి పరిస్థితుల్లో ఈ వారం డేంజర్లో అస్సలు ఉండడు. మెయిన్గా డేంజర్లో ఉండేది యష్మి అండ్ ప్రేరణ. వీరిద్దరే డేంజర్లో ఉంటారు. ఎందుకు అని చెప్తున్నానంటే యష్మికి బాగా ఓటింగ్ అయితే తగ్గిపోయింది. యష్మి ఒకటే ఫ్లిప్ అయిపోతుంది ఎక్కడ చూసినా కూడా. ఇటు వైల్డ్ కార్డ్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు వచ్చి నామినేషన్ చేసినప్పుడేమో ఎస్ నువ్వు చెప్పింది కరెక్టు, నన్ను నిఖిల్ ఈ రకంగానే వాడుకుంటున్నాడు, ఇలానే చేస్తున్నాడు, ఆయన అసలు మిక్స్డ్ ఫీలింగ్స్ తోటి నాకు ఏది క్లారిటీ ఇవ్వడం లేదు, మళ్ళీ ఉన్నట్టే అనిపిస్తుంది లేనట్టే అనిపిస్తుంది. అది నామినేషన్ చేయడానికి వచ్చినటువంటి ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళందరితోటి వాళ్ళు చెప్పిన ప్రతి మాటకి ఏకీభవించింది అక్కడ. అదంతా అయిపోయి నామినేషన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నిఖిల్ తోటి మళ్ళీ స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది, లేదు అప్పుడు నాకు అట్లా అనిపించింది ఆ టైంలో, కానీ నిఖిల్ నన్ను ఏం చేయలేదు, అట్లేం చేయలేదు, ఇట్లేం చేయలేదు అన్నట్టుగా మళ్ళీ ఫ్లిప్ అవుతుంది. ఏదో ఒక మాట మీద జరిగింది ఆమెగే కదా, క్లియర్గా అర్థమవుతుంది. కానీ అక్కడ వాళ్ళు చెప్పినప్పుడు ఎస్ నువ్వు చాలా కరెక్ట్గా చెప్పినావు నిజమని అన్నది. ఇక వాళ్ళందరూ వెళ్ళిపోయి అంత నామినేషన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడేమో లేదు నిఖిల్ అలా ఏం కాదన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు అంటుంది. అంటే కంప్లీట్గా 360 degreesలో యష్మి ఆమె ఊకే ఫ్లిప్ అయిపోతుంది. ఏ మాట మాట్లాడినా కళ్ళెం నిలబెడుతుంది, ఏ మాట మాట్లాడినా కళ్ళెం నిలబెడుతుంది. నేను బాగానే ఆడుతున్నా కానీ బాగానే ఆడుతుంది, కాకపోతే ఇట్లా ఫ్లిప్ అవుతుంది ఎక్కువగా. అది మోస్ట్ నెగిటివ్ అయిపోయింది ఆడియన్స్లో. ఎందుకంటే వచ్చే కొద్దీ ఫుల్ టైట్ అవుతుంటుంది ఓటింగ్. కాబట్టి వచ్చే దాంట్లో ఈమె ప్రతి వారం పెరిగే కొద్దీ యష్మి తన గ్రాఫ్ను అయితే తగ్గించుకుంటూ వస్తుంది. అటు సైడ్ పృథ్వీ తన గ్రాఫ్ను పెంచుకుంటూ వచ్చిండు. ఇక ప్రేరణను చూస్తే ప్రేరణకి ఒక కాన్స్టాంట్ ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్ కూడా ప్రేరణ మెగా చీఫ్ అయిన తర్వాత ఆమె ఒక మోనార్క్ లాగా, ఏమంటారు ఒక డిక్టేటర్ లాగా, అది అంటే చాలా మంది ఏం చూశారంటే తను వర్క్ చేపిస్తుంది, తను వర్క్ కూడా చేసింది మెగా చీఫ్గా, ఈ హౌస్ని నీట్గా ఉంచడానికే కదా ఇదంతా అన్నారు. అదంతా ఒక ఎత్తు. ఎస్ ప్రేరణ ఇంతవరకు కరెక్టే, కానీ తను వదిలేటువంటి మాటలు, తన మౌత్ నుంచి వచ్చేటువంటి బ్యాడ్ వర్డ్స్ అన్నీ కూడా బాగా ర్యాష్గా విపరీతంగా అవన్నీ కూడా ఎంత పాజిటివ్ నువ్వు వర్క్స్ చేసినా అన్ని చేసినా హౌస్ కోసమే నువ్వు ఎంత తిప్పలు పడ్డా కానీ ఫైనల్గా చూసేసరికల్లా నీ నోటి నుంచి వచ్చేటువంటి ఆ బ్యాడ్ వర్డ్స్ వల్ల నువ్వు బ్యాడ్ అయిపోయావు ఆడియన్స్లో. ఎందుకంటే చాలామంది 1 సారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు 100 సార్లు కూడా చూసారు ప్రేరణ విషయంలో. ఇలాంటి వర్డ్స్ రావద్దురా బాయ్. వాళ్ళ హస్బెండే వచ్చి చెప్పి అంత ఘనంగా చెప్పి నువ్వు అలా అనబాకు, అట్లా దురుసుగా మాట్లాడబాకు అంత క్లియర్గా చెప్పిపోయిన తర్వాత కూడా మళ్ళీ కిచెన్లో దూరి దోశ విషయంలో తేజాని అనవసరంగా, ఆ తేజ ఏదో విష్ణుప్రియని అడితే ఆ విష్ణుప్రియ ఆమె తినలేక తేజాకి ఇచ్చింది. ఈమెకు తెలియదు అసలు ఏందనేది. నువ్వు అడగకుండా ఒక ఆర్డర్ ప్రకారం వెళ్ళకుండా నువ్వు ఎట్లా వేసుకుంటావు సెకండ్ దోశ అని పెద్ద గొడవ చేసింది. అంతసేపు కిచెన్లో ఉండి అంత క్లోజ్గా ఉండి ఆయన కూడా పని చేస్తూ తేజ అన్ని రకాలుగా ఉంటే పాపం లాస్ట్ వీక్ వాళ్ళ మదర్ వాళ్ళు రారు అని ఆయన బాధలో ఆయన ఉంటే ఈమె దోశ నువ్వు ఎట్లా వేసుకుంటావు ఎక్స్ట్రా అని పెద్ద గొడవ చేసింది. వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోయినా కొద్దిసేపట్లోనే ఈ సంఘటన జరిగింది. చాలా మంది అప్పుడు అనుకున్నారు ఏంట్రా వాళ్ళ హస్బెండ్ వచ్చి ఇంత చెప్పిన తర్వాత కూడా ప్రేరణలో ఎలాంటి మార్పు రాలేదు అన్నట్టుగా చాలా మంది అప్పుడు కొంత డైవర్ట్ అయిపోయారు. అప్పుడు అందరూ ఇటు సైడ్ ప్రేరణకున్న వాళ్ళందరూ కూడా అడ్డుపడి తేజాకి వెళ్ళిపోయారేమో అని అయితే డైవర్ట్ అయింది. మొత్తానికైతే ప్రేరణ ఓటింగ్ ఆమె పర్సంటేజ్ కూడా కొంత తగ్గుతూ ఉంది. ఇప్పుడు పృథ్వీ ఓటింగ్ అయితే 100% పెరుగుతుంది. కాబట్టి డేంజర్లో ఉండేది యష్మి అండ్ ప్రేరణ అయితే ఈ రోజు మార్నింగ్ 10:30 వరకు గల జరిగినటువంటి ఓటింగ్ సర్వేని కనుక చెక్ చేసినట్లయితే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.